ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాం. ప్రియులారా, మీరందరూ అన్ని విషయాల్లో క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మాకు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అంతకుముందు మైటీ గాడ్ విపిఎం అనే ఛానల్ పేరు ఉండేది. ప్రియులారా, మరి ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రేరణ ద్వారా మార్చానని, ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అని. మన యూట్యూబ్ ఛానల్ అందరూ చాలా మంది బిడ్డలు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రియులారా, నిజంగా ఫస్ట్ డిసెంబరు ఆఖరి టైంలో క్రిస్మస్ సాంగ్ నేను రిలీజ్ చేశాను. దేవుడు నా ద్వారా రిలీజ్ చేయించారు. అలాగే తరువాత మొన్న ఫిబ్రవరి 12వ తారీఖున అంటే ప్రేమికుల రోజు సందర్భంగా ఆ పాటని రిలీజ్ చేసినప్పుడు ఎంతో విస్తారమైన స్పందన వచ్చింది. ప్రియులారా, ఆ పాటకి, అంతకుముందు క్రిస్మస్ పాటకు కూడా. మరి అలాగే దేవుని మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి నా ద్వారా దేవుడు చాలా పాటలు రాయించారు. కంజరి మీద చాలా పాటలు మీకు అందించాను నేను. చాలా మంది బిడ్డలు నేర్చుకున్నారు. ఆ పాటల ద్వారా మార్పు చెంది ఆదరణ పొంది వారి స్పందన నాకు తెలియచేశారు. ప్రియులారా, కేవలం దేవుని మహాకృప, కనికరం. ప్రియులారా, నేను నిమిత్త మాత్రాన్ని, ఆయన తోటలో పని మనిషిని. ప్రియులారా, అలాగైనా కూడా మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చాలా మొన్న రిలీజ్ చేసిన పాట విషయంలో కామెంట్ల రూపంలోను, ఫోన్ల ద్వారాను వారి స్పందన ఎంతగానో నాకు తెలియచేశారు. యవనస్తుల కొరకు దేవుడు నా ద్వారా ఒక తలంతి ఇచ్చి రాయించినప్పుడు ఆ పాటని విన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో మంచి స్పందన తెలియచేశారు. దేవుని కృప ద్వారానే అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ఆ పాటను దేవుడు నా ద్వారా ప్రపంచానికి అందించారు. కేవలం దేవుని యొక్క కృప, ఆయన నామానికి మహిమ కలగాలి. ప్రియులారా, మరి ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ప్రియులారా, మీ స్పందనకి నా కృతజ్ఞతలు దేవుని పేరట నేను తెలియచేస్తున్నాను. చాలా మనకి క్రొత్తగా ప్రారంభించినప్పటికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ కూడా ఎంతో మంచి స్పందన దేవుడు మీ ద్వారా నాకు అందించాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ప్రియులారా, మరి ఇంకా ఈ నెల ఆఖరు కల్లా కూడా, ఈ నెల 28వ తారీఖు 27వ తారీఖు ఆ యొక్క లోపట మరొక పాటను, దేవుడు నా ద్వారా వ్రాయించిన పాటను మరలా మీకు నేను అందించడం జరుగుతుంది. ప్రియులారా, కేవలము దేవుని కృప, మీ ప్రార్థన, అనేకుల ప్రార్థన, అనేకుల సహకారము, అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, 290 పాటలు దేవుడు నా ద్వారా వ్రాయించారు. ఆ పాటల్లో 3 పాటలు సంగీతం ద్వారా ప్రపంచానికి అందించడం జరిగింది. ప్రియులారా, మరి కొన్ని పాటలు కంజరి మీద నేను మీకు అందించాను. చాలా మంది బిడ్డలు ఎంతో ప్రోత్సహించారు. అలాగే మరి ఇంకా మరిన్ని పాటలు ఈ సంవత్సరంలో ఇంచుమించు చాలా పాటలు నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఆర్థిక సహాయం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎంతో మంది బిడ్డలు ముందుకు వచ్చారు, కానీ వారు ఆ పరిస్థితులను బట్టి ఆగడము, మరి దేవుని మహాకృప ఏ దారిలోనైనా కూడా నాకు ఆయన అందించటము, ఈ పరిచర్యని, ఈ భారభరితమైన పరిచర్యని మరి దేవుడు ముందుకు కొనసాగిస్తున్నారంటే కేవలము ఆయన కృప, కనికరం, మీ ప్రార్థన. ప్రియులారా, తప్పనిసరిగా ఆ పాట కోసం ప్రార్థన చేయండి. మంచి సంగీతం అందించారు. ఇక 27వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ దాన్ని మరలా మీ మధ్యలోనికి దేవుడు తీసుకురావడం జరుగుతుంది. పాట కొరకు ప్రార్థన చేయండి. మరిన్ని పాటలు మరి సంగీతం ద్వారా మీకు అందించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నా కోసం పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని, మేను పరిచర్య కొరకు మీ ప్రార్థన సహాయం నాకు కావాలి. ప్రియులారా, తప్పనిసరిగా మర్చిపోవద్దు. ప్రియులారా, అందించాలని. తరువాత అనేకమైన ఈ పాటలే కాకుండా అనేకమైన మంచి సూక్తులు దేవుడు నా ద్వారా వ్రాయించారు. అలాగే నా సాక్ష్యం కూడా మరి పుస్తకాలు వేయబడాలి, క్యాసెట్లు చేయబడాలి. ప్రియులారా, ప్రపంచానికి అందించాలి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మీ స్పందన ఎంతో బాగుంది. ప్రియులారా, మీలాంటి వారు స్పందించడం ద్వారా ఇంకా మరింతగా నేను సేవ చేయడానికి, దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి నాకు మరింతగా ధైర్యము కలుగుతుంది. కాబట్టి మీ అందరి స్పందనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు నన్ను వెంటాడినా కూడా దేవుడు నా చేయి విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రియులారా, నేను విగ్రహారాధన చేసేటప్పుడు ప్రభు నన్ను దర్శించి మాట్లాడి ఆయన పనిలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని కనికరం ఏంటంటే ప్రియులారా, ఆ విగ్రహారాధన ఎంత భక్తిగా అయితే చేశానో, అంత నిష్ఠగా అయితే చేశానో చిన్న వయసులోనే, ఈ యొక్క మార్గంలో కూడా, సత్య మార్గంలోకి వచ్చినప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా అంతే నిష్ఠగా, మరి భక్తిగా, శ్రద్ధగా ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాను. అయితే
ప్రియులారా, దేవుని మహాకనికరమే తప్ప దీనికి నా నీతి, భక్తి, యథార్థత కాదు. చక్కగా వాట్సాప్ గ్రూప్లో ప్రార్థన జరుగుతుంది. మరి కాన్ఫరెన్స్ కాల్ రోజు 11 గంటల నుంచి 2:30 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన రోజు జరుగుతుంది. ప్రియులారా, మరి లైవ్ ఇచ్చాను కొన్ని రోజులు, మించుమించు 4 రోజులు లైవ్లో కూడా నేను ఆ యొక్క ప్రార్థన కొనసాగించడం జరిగింది. అయితే కొంత ఈ ఫోన్ ప్రాబ్లం వలన, కదంతా పరిగ్రమాలు లేని మూలాన ప్రియులారా మరి ఆ లైవ్ ఆపడం జరిగింది. దేవుని మహాకృప కనికరాన్ని బట్టి ఆ యొక్క లైవ్ ఇవ్వడానికి ఆ పరిగ్రమాలు దేవుడు అనుగ్రహిస్తే కంటిన్యూ చేసి మరలా మీ అందరి మధ్యలో రోజు కూడా మీ అందరి కొరకు ప్రార్థన, అనేకమైన సంగతులు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, పరిచర్య కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత రీతిలో మరి సహాయం చేసి ఆశ్చర్యమైన రీతిలో ఆయన ముందుకు నడిపించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ పాట నెలాఖరుకల్లా మీకు నేను అందిస్తాను. ఇంకా మరిన్ని పాటలు, ఇంకా చాలా పాటలు ఉన్నాయండి, సంగీతం ద్వారా ప్రజలకు అందించాలని నేను ఆశపడుతున్నాను. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహాయం నాకు కావాలి. ప్రియులారా, మీ ప్రోత్సాహం నాకు కావాలి. ఇప్పటి వరకు కూడా ఆ 2 పాటలు కూడా రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది, మంచి యొక్క ఆదరణ మరి దేవుడు మీ ద్వారా నాకు అందించాడు. ఇంకా ఈ పాటను, అలాగే ఇంకా మరిన్ని పాటలు, ఈ యొక్క నెలకి కొన్ని పాటలైనా రిలీజ్ చేయాలని, ఈ సంవత్సరంలో చాలా పాటలని రిలీజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. దాని విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మర్చిపోకుండా మీ అందరి కోసము మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరాలు కావాలంటే మరి ఉంటే తప్పనిసరిగా స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వబడుతుంది. దానికి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు చెప్తే మన గ్రూపులు ఉన్నాయి, 2 గ్రూపులు ఉన్నాయి కదా, వాటిలో అలాగే మేము అనుదినము వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ అవసరాల కొరకు, మీ ఇరుకుల కొరకు, మీ ఇబ్బందుల కొరకు. మర్చిపోవద్దు ప్రియులారా, ఆ పాట కోసం కూడా ప్రార్థన చేయండి. మరిన్ని పాటలని సంగీతం ద్వారా మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మీ ప్రార్థన అవసరత కావాలి, తప్పనిసరిగా మర్చిపోవద్దు. మీ స్పందనకి మరొకసారి దేవుని పేరిట కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ.